everyone, welcome to K. Anil Kumar BREOU Education YouTube channel. I am K. Anil Kumar, your host and guide for all things related to Dr. B.R. Ambedkar Open University Education. Subscribe to our channel for more informative videos on UG and PG courses, study tips and tricks for the academic success, admissions, exams, results, syllabus explanations and analysis for various courses. Stay ahead in your academic journey with us. Subscribe now and hit the notification bell to stay updated. Okay, let's begin our explanation of degree final year 6th semester పబ్లిక్ పాలసీ. పొలిటికల్ సైన్స్లో ఉన్నటువంటి మనకు ప్రభుత్వ విధానం గురించి అధ్యయనము చేద్దాము. దానికి సంబంధించినటువంటి అర్థము, స్వభావం, పరిధిని గురించి అయితే మనము వివరించుకుందాం. దానికి సంబంధించి మనం క్లాస్కి అయితే ఎంటర్ అయిపోదాం. ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే మనకు పబ్లిక్ పాలసీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండర్టేకన్ బై ద గవర్నమెంట్ విత్ కమిట్మెంట్. Government policy is the decisions taken by the legislative officers and policy makers. Whatever the government thinks should be done or what it should not do, whatever it thinks, it is considered as a government policy. Government policy is related to a prescribed system of administration implemented by various government organs at the field level. Government policy is expressed in many forms such as legislation, emergency orders, కోర్ట్ జడ్జిమెంట్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, డెసిషన్స్ ఎట్సెట్రా. ఈ విధంగా మనకు పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానము అనేది ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వం చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి పనులు ఏవైనా కానీ ప్రభుత్వాలు మనకు 3 కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, శాసనశాఖ అని 3 శాఖలుగా అయితే మనకు ఉండడం జరిగింది. ఈ 3 శాఖలు నిర్వచించేటటువంటి అన్ని విధులు కూడా మనకు ప్రభుత్వ విధానాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ విధానంలో ఉన్నటువంటి ప్రభుత్వాంగాలైనటువంటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అవి వాటి యొక్క విధులను ఎలా నిర్వర్తిస్తాయో ఆ విధులన్నీ కూడా మనకు ఈ ప్రభుత్వ విధానంగా అయితే చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా అయితే మనకు శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ ఈ 3 శాఖలు ప్రధానంగా చర్చింపబడతాయి. అయితే ఇందులో మనకు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క విధమైనటువంటి విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ప్రభుత్వాంగాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ గవర్నమెంట్ కమిట్మెంట్తో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాలు కానీ వాళ్ళు చేపట్టేటటువంటి అంశాలు అన్నీ కూడా మనకు ఈ ప్రభుత్వ విధానం కిందకే రావడం జరుగుతుంది. వాళ్ళు తీసుకునేటటువంటి అంశాలు కానీ ప్రస్తుతం నడుస్తున్న విషయాలపైన వాళ్ళు చర్చించేటటువంటి ప్రతి భావన కూడా ప్రభుత్వ విధానం కిందకే గుర్తింపబడడం జరుగుతుంది. ఇక తెలుగు మీడియంకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిబద్ధతతో చేసే కార్యక్రమాల ఫలితమే ప్రభుత్వ విధానం. శాసనసభ అధికారులు, విధాన నిర్ణేతలు చేపట్టిన నిర్ణయాలే ప్రభుత్వ విధానం. ప్రభుత్వం ఏం చేయాలనుకున్నా లేదా ఏం చేయకూడదు అనుకున్నా అది ప్రభుత్వ విధానంగానే పరిగణించబడుతుంది. క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వాంగాలు అమలు జరిపే ఒక నియమిత పాలనా వ్యవస్థ సంబంధమైనదే ప్రభుత్వ విధానం. ప్రభుత్వ విధానం శాసన అత్యవసర ఆజ్ఞను, న్యాయస్థానాల తీర్పులు, కార్యనిర్వాహక ఉత్తర్వులు, నిర్ణయాలు మొదలైన వాటి రూపంలో వ్యక్తీకరించబడతాయి. మనం చెప్పుకున్నట్లు ప్రభుత్వ విధానం అనేది శాసనసభ అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ నిర్ణయాలు చేపట్టే వాళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు ప్రభుత్వ విధానం కింద ఎవరైతే అనుసంధానంగా ఉంటారో వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు వాళ్ళు ఏం చేయాలనుకున్నా ఏం చేయకూడదు అనుకున్నా అవన్నీ కూడా మనకు ప్రభుత్వ విధానంగానే పరిగణించబడడం జరుగుతుంది. ప్రభుత్వాంగాలంటే మనం ఇంతకుముందే చర్చించుకున్నాం కార్యనిర్వహణ శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ. ఈ న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ నిర్వర్తించేటటువంటి ప్రతి విధిని కూడా మనకు ప్రభుత్వ విధానం కిందకే నిర్ణయింపబడడం జరుగుతుంది. వీటిలో ప్రభుత్వ విధానం తీసుకునేటటువంటి అత్యవసరపు ఆజ్ఞలు ఏమైతే ఉంటాయో, ఆర్డినెన్స్ ఉంటాయో అవి కానీ, న్యాయస్థానాలు తీసుకునేటటువంటి తీర్పులు కానీ, కార్యనిర్వహణ శాఖ ఇచ్చేటటువంటి ఉత్తర్వులు కానీ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వ విధానం కిందకే కన్సిడర్ చేయబడతాయి. ఇక డెఫినేషన్లు చూసుకుందాం. డెఫినేషన్స్. థామస్ ఆర్ డై stated that public policies are decisions that government makes about what they should and should not do. థామస్ ఆర్ డై ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు ఏం చేయాలి, ఏం చేయకూడదు
అనేటువంటి నిర్ణయాలు వాళ్ళు ఏవైతే తీసుకుంటారో ఆ విధానాలే ప్రభుత్వ విధానాలు అని థామస్ ఆర్డై అనే వ్యక్తి చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు రాబర్ట్ ఐన్స్టైన్ ప్రకారం చూసుకున్నట్లయితే పబ్లిక్ పాలసీ ఈజ్ ద రిలేషన్షిప్ దట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ విత్ సరౌండింగ్స్. రాబర్ట్ ఐన్స్టైన్ తన యొక్క ఉద్దేశం ప్రకారం, తన యొక్క ఆలోచన విధానం ప్రకారము ప్రభుత్వ శాఖ తన పరిసరాలతో ఏర్పరచుకున్నటువంటి సంబంధాలే ప్రభుత్వ విధానం అని రాబర్ట్ ఐన్స్టైన్ మనకు చెప్పడం జరిగింది. సరౌండింగ్స్ అంటే మనకు చుట్టుపక్కల యొక్క విషయాల గురించి కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అక్కడ యొక్క ప్రభుత్వం కానీ వీళ్లకు సహకరించే విధానమే మనకు సరౌండింగ్స్ అని ఇక్కడ మనం పొలిటికల్ సైన్స్లో చూసుకోవాల్సి ఉంటుంది. కార్ల్ ఫ్రెడరిక్ ప్రకారం చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు కార్ల్ ఫ్రెడరిక్, పబ్లిక్ పాలసీ ఈజ్ ద యాక్షన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ టు ఓవర్కమ్ obstacles and explore opportunities in the surroundings while contributing to the pursuit of goals. కార్ల్ ఫ్రెడరిక్ అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్లయితే లక్ష్య సాధనలో దోహదం చేస్తూ పరిసరాలను, అవకాశాలను వినియోగించుకుంటూ అవరోధాలను అధిగమించడానికి వ్యక్తులు, సమూహాలు, ప్రభుత్వాలు చర్యలు ఏవైతే తీసుకుంటాయో అవన్నీ కూడా ప్రభుత్వ విధానం కిందకే కార్ల్ ఫ్రెడరిక్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ప్రభుత్వ విధానం యొక్క స్వభావాన్ని తెలుసుకుందాం. నేచర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. Policy decisions are decisions of government officials that guide the actions taken to formulate government policies. However, policy analysts focus on whether the results of the policy decisions are achieved by the government policies or not. In fact, government policies is manifested in policy outcomes. In other words, the actions taken by the government are relevant throughout the policy outcomes. Policy outcomes are related to the people. That is, what are the general results of the particular government policy, how many people have benefited, how many people have been harmed, what are their effects, etc. ఇది మనకు ప్రభుత్వ విధానం యొక్క స్వభావంగా చెప్పవచ్చు. ప్రభుత్వ విధానాన్ని మనం వివరణ చూసుకున్నట్లయితే ప్రభుత్వ విధానాలు రూపొందించడానికి తీసుకునేటటువంటి చర్యలకు మార్గదర్శకం స్వరూపం ఏర్పరిచే అధికారుల నిర్ణయాలు. ప్రభుత్వ విధానాలు రూపొందించడానికి వాటి యొక్క చర్యలు తీసుకునేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ అధికారులు, వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ కూడా మనకు ప్రభుత్వ విధానాల కిందకే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విధాన నిర్ణయాల ఫలితాలు ప్రభుత్వ విధానాల వల్ల చేకూరాయా లేదా అనే విషయం పట్ల విశ్లేషకులు తమ దృష్టి పెడతారు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరికీ కూడా ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా అని వాటిపైన వీళ్ళైతే దృష్టి పెట్టడం జరుగుతుంది. నిజానికి ప్రభుత్వ విధానాలు అనేవి విధాన ఫలితాలలో అభివ్యక్తమవుతాయి. ప్రభుత్వ విధానాలు అనేటువంటి వాళ్ళు తెలిపేటటువంటి ప్రభుత్వ విధానాల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని సమాజం మనకు అక్కడ డిసైడ్ చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ప్రభుత్వం చేపట్టిన చర్యలు విధాన ఫలితాల ద్వారా వెల్లడవుతాయి. విధాన ఫలితాలు ప్రజలకు సంబంధించి ఉంటాయి. అంటే ఒక నిర్దిష్ట ప్రభుత్వ విధాన సాధారణ ఫలితాలు ఏమిటి, ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంతమందికి నష్టం కలిగింది, వాటి ప్రభావం ఏమిటి అనే అంశాలే ప్రధాన ఫలితాలుగా స్వభావం మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రజలు దీనికి సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇవి ప్రభుత్వ విధానం యొక్క ఫలితాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని యొక్క పరిధిని చూసుకుందాం. స్కోప్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఇన్ పొలిటికల్ సైన్స్, ద 3 branches ఆఫ్ గవర్నమెంట్, నేమ్లీ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ బ్రాంచెస్. మనకు రాజనీతి శాస్త్రంలో 3 ప్రభుత్వాంగాలు అనేవి ఉండడం జరిగింది. అవి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ 3 శాఖలతో కూడా మన ప్రభుత్వం అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. కంటిన్యూ టు బి ఏ లా మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్ ద 1950s, ద distinctions between law and policy was noticed. Law is general term. Policy can be said to be matter related to the present and future generations. In recent times, political science is becoming a policy science. మనకు రాజనీతి శాస్త్రం అనేది ప్రభుత్వ విధాన శాస్త్రంగా
మారడం జరుగుతుంది. దానికి కారణం ఏమిటి అంటే మనకు 1950వ సంవత్సరంలో చట్టానికి మరియు విధానానికి మధ్య భేదాన్ని వాళ్ళైతే గమనించడం జరిగింది. చట్టం అంటే ఏంటిది, విధానం అంటే ఏంటిది అనే విషయాలపైన వాళ్ళు గమనించి వాటి యొక్క అర్థాన్ని వాళ్ళు తెలుసుకొని అప్పుడు విధానానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. చట్టం అనేది ఒక సాధారణంగా యూజ్ చేసే పదం గాను, విధానం అనేది వర్తమాన ప్లస్ భవిష్యత్తు, ఫ్యూచర్కి ప్లస్ ప్రజెంట్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వాటి యొక్క విధానాలు అందరికీ తెలుస్తాయనే ఉద్దేశంతో మనకు ప్రభుత్వ విధానానికైతే ప్రాముఖ్యత పెరగడం జరుగుతుంది. ఈ విధంగా రాజనీతి శాస్త్రం విధాన శాస్త్రంగా కూడా మారడం జరుగుతుంది. Law is a general term. Policy can be said to be a matter related to the present and future generations. In recent times, political science is becoming a policy science. మనకు రాజనీతి శాస్త్రం అనేది పాలసీ శాస్త్రంగా మారడం జరుగుతుంది. ద రీజన్ ఫర్ దిస్ ఇంక్రీజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. దీనికి ప్రధాన కారణం ఏమిటి అని తెలుసుకున్నట్లయితే మనకు విధాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత పెరగడమే ఈ విధాన శాస్త్రం యొక్క అభివృద్ధికి తోడవడం జరుగుతుంది. వేరియస్ రీజన్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద ఇంక్రీజ్ ఇన్ ద స్కోప్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ. డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, ద రోల్ ఆఫ్ ద మోడర్న్ స్టేట్ ఇన్ డెవలప్మెంట్, ద ఇంక్రీజ్ ఇన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద స్టేట్, ఎట్సెట్రా. Urbanization increase with industrialization. The scope of government policy increase due to the above reasons. ఈ విధమైనటువంటి వివిధ రకాల కారణాల చేత మనకు ఈ ప్రభుత్వ పాలన శాస్త్రం యొక్క ఇంపార్టెన్స్, ముఖ్యమైన విషయాలు అనేవి దాని యొక్క ప్రాముఖ్యత అనేది పెరగడం కారణంగా మనం ఈ రాజనీతి శాస్త్రం అనేది ప్రభుత్వ విధాన శాస్త్రంగా కూడా మారడం జరుగుతుంది. ప్రభుత్వ విధాన శాస్త్ర పరిధి తెలుగు మీడియం వాళ్ళకి చూసుకున్నట్లయితే రాజనీతి శాస్త్రంలో ప్రభుత్వం 3 అంగాలు అనగా శాసన, కార్యనిర్వహణ, న్యాయశాఖలతో ఉంటుంది. మనకు రాజనీతి శాస్త్రం అనేది ప్రభుత్వ అంగాలు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్, ఈ 3 బ్రాంచెస్తో కూడా మనకు ఈ రాజనీతి శాస్త్రం అనేది ప్రభుత్వం అనేది ఉండడం జరుగుతుంది. వీటి గురించి మన రాజనీతి శాస్త్రం ప్రత్యేకంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. 1950 దశకంలో చట్టానికి విధానానికి మధ్య భేదాన్ని గమనించడం జరిగింది. మనకు 1950 సంవత్సరంలో చట్టం అంటే ఏంటిది, విధానం అంటే ఏంటిది, వాటి మధ్యలో భేదం ఏమిటో గమనించడం జరిగింది. చట్టం అనేది సాధారణ పదంగాను, విధానం అనేది వర్తమాన భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి అంశంగాను పేర్కొనడం జరిగింది. చట్టం అనేది అందరు సాధారణంగా యూజ్ చేస్తారు. మనకు విధానం అనేది మన ప్రస్తుత కాలానికే కాకుండా భవిష్యత్తుకు కూడా కొన్ని విషయాలను అందజేయడం, ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేయడం వంటివి మనకు ఈ పాలనా శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో రాజనీతి శాస్త్రం విధాన శాస్త్రంగా మారడం జరుగుతుంది. మనకు ఈ విధాన శాస్త్రం యొక్క ప్రభుత్వ విధాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత పెరగడం కారణంగా రాజనీతి శాస్త్రం విధాన శాస్త్రంగా కూడా మారడం జరుగుతుంది. దీనికి గల కారణం చూసుకున్నట్లయితే రాజనీతి శాస్త్రాల్లో విధాన ప్రాముఖ్యత పెరగడమే. ప్రభుత్వ విధాన శాస్త్ర పరిధి పెరగడానికి వివిధ కారణాలు తోడవుతున్నాయి. సాంకేతికత రంగాలలో అభివృద్ధి, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అభివృద్ధిలో ఆధునిక రాజ్య పాత్ర, రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు పెరగడం, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ పెరిగింది. ఈ పై కారణాల వల్ల ప్రభుత్వ విధాన శాస్త్రం అనేది దాని యొక్క పరిధి కానీ ప్రాముఖ్యత కానీ పెరగడం జరిగింది. అంటే రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు పెరగడం చేత ప్రజలు వాటి యొక్క విధానాన్ని అనుసరిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ విధానము అనేది దాని యొక్క ప్రాముఖ్యతని మెల్లమెల్లగా పెరుగుతుంది. ఆ పెరిగే విధానమే మనకు ఈ ప్రభుత్వ విధాన పరిధిగా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ విధానం రకాలు. మనకు ప్రభుత్వ విధానం 6 రకాలుగా చెప్పడం జరిగింది. దృఢమైన విధానాలు మొత్తం సమాజం అభివృద్ధి సంక్షేమం దృష్టిలో ఉంచుకొని కుల, మత, లింగ, వర్గ, వర్ణ భేదాలు లేకుండా సామాజిక విధాన రూపకల్పనలు చేపడతాయి. ఆర్థిక స్థిరత్వం, విద్యా ఉద్యోగ అవకాశాలు, అందరికి సమాన రక్షణ, శాంతి భద్రతలు నిర్వహించడం, కాలుష్యాన్ని అరికట్టడం ఇవన్నీ ఇందులో భాగమే. సామాజిక విధానాలు రూపొందించేటప్పుడు దేశ రాజ్యాంగ మౌలిక లక్షణాలను, దేశ ఆర్థిక సామాజిక సమస్యలను, సమాజ విలువలను దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వ విధానాలు ఏ విధమైనటువంటి రకాలతో ఉండడం జరిగింది అంటే, మనకు దృఢమైన విధానాలు అనేటివి సమాజంలో అభివృద్ధి మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుంటాయి. అంటే ప్రజల మధ్య కులం, మతం, లింగం, వర్గం, వర్ణం వంటి భేదాలు ఏం లేకుండా అందరికీ కూడా సమానమైనటువంటి ఆహ్, ఆర్ అందరికీ కూడా సమానమైనటువంటి విధానాన్ని చేకూర్చే విధంగా మనకి ప్రభుత్వ విధానం అనేది పాటించడం జరుగుతుంది. ఇందులో రాజ్యాంగ మౌలిక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని విధానాల రూపకల్పన అనేది చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నియంత్రిక క్రమబద్ధం చేయు విధానాలు. పౌరుల ప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి అంటే వర్తకం, వ్యాపారం, భద్రతా చర్యలు, ప్రజా వినియోగాలకు మొదలైన వాటిని క్రమబద్ధీకరించడానికి రూపొందించే విధానాలను నియంత్రిక క్రమబద్ధం చేయు విధానాలని అంటారు. భారతదేశంలో జీవిత బీమా సంస్థ, భారతీయ రిజర్వ్ బ్యాంక్, హిందుస్థాన్ స్టీల్, రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రవాణా సంస్థలు, రాష్ట్ర విత్త సంస్థలు మొదలైన క్రమబద్ధీకరణ విధానాలను ఆచరణలో పెడతాయి. ఈ సంస్థలు అనుసరించేటటువంటి విధానాలు క్రమబద్ధ సంబంధిత విధానాలని కూడా పిలుస్తారు. పౌరుల ప్రవర్తన క్రమబద్ధం చేయడానికి అంటే వర్తకము లేదా వ్యాపారము, భద్రతా చర్యలు, ప్రజా వినియోగానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా కానీ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక విధానాన్ని అనుసరించి చేయడం జరుగుతుంది. అందులో రాష్ట్ర విద్యుత్ బోర్డులు కానీ, రవాణా సంస్థలు కానీ, రాష్ట్ర విత్త సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం నిర్వహించబడే విధానమే మనకి క్రమబద్ధీకరణ విధానంగా చెప్పవచ్చు. నియంత్రిక క్రమబద్ధం చేయు విధానాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా థర్డ్ది చూసుకున్నట్లయితే పంపిణీ విధానాలు. సమాజానికి అవసరమైన వస్తు సేవల పంపిణీ కోసం రూపొందించిన విధానాలను పంపిణీ విధానాలని అంటారు. ప్రజా సంక్షేమము, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ సహాయము, సంక్షేమ కార్యక్రమాలు, వయోజన విద్య, ఆహార సరఫరా, సామాజిక బీమా, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన పంపిణీ విధానాలను ఉదాహరణలుగా పరిధిలోకి రావడం జరుగుతుంది. సొసైటీకి అవసరమైనటువంటి, ప్రజలకు అవసరమైనటువంటి, సమాజానికి అవసరమైనటువంటి వస్తు సేవల పంపిణీ రూపొందించి వాటి యొక్క విధానాలను పంపిణీ చేయాలి. ఆ విధానమే మనకు పంపిణీ విధానంగా చెప్పడం జరుగుతుంది. ఇందులో ఆహారం కానీ, సామాజిక కానీ, బీమా కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా ఇందులోనే రావడం జరుగుతుంది. పంపిణీ విధానం అంటే ప్రజలకు పంపిణీ చేయాలి. అవి సమాజానికి సంక్షేమ కార్యక్రమాలు కిందికి రావచ్చు. అంటే మనకి హాస్పిటల్స్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఆహారం కానీ ప్రతిదీ కూడా మనకు ఈ పంపిణీ విధానాల కిందకే రావడం జరుగుతుంది. 4వ చూసుకున్నట్లయితే పునః పంపిణీ విధానాలు. పునః పంపిణీ విధానాలు ప్రధాన ఉద్దేశం సామాజిక, ఆర్థిక రంగాలలో ఏర్పాట్లను మార్చడం లేదా తిరిగి సవరించడం ద్వారా ప్రధానమైన మార్పులను తీసుకురావడమే. ప్రభుత్వం అందించేటటువంటి వస్తువులు, సంక్షేమ సేవలు అసంబద్ధంగా సమాజంలోని కొన్ని వర్గాలకు మాత్రమే చేరినప్పుడు వాటికి సమతులంగా మార్పు చేసి పంపిణీ చేయడానికి రూపొందించే విధానాలను పునః పంపిణీ సంబంధించిన విధానాలుగా పేర్కొనడం జరుగుతుంది. పునః పంపిణీ విధానాలు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే సామాజిక, ఆర్థిక రంగాలలో ఏర్పాట్లను మార్చడం ద్వారా తిరిగి సమరించడం ద్వారా ప్రధానమైన మార్పులు తీసుకురావడమే ప్రభుత్వం అందించేటటువంటి. ప్రభుత్వం ఏవైతే వస్తువులు అందిస్తుందో, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేపడతాయో అవి కొందరికి మాత్రమే చేరినప్పుడు, ఇంకా కొంతమందికి చేరినప్పుడు అందరికీ కూడా సమానంగా అందించాలి అనే ఉద్దేశంతో మళ్ళీ రీపంపిణీ చేసే విధానమే మనకు పునః పంపిణీ విధానంగా చెప్పవచ్చు. ఇది అందరికీ కూడా సమానంగా పంచే, సమాజంలో అందరికీ కూడా సమాన గుర్తింపు ఇచ్చి సమానంగా అందరికీ అన్నీ అందాలనే ఉద్దేశంతో నిర్వహించేది పునః పంపిణీ విధానం అని చెప్పవచ్చు. ఇంకా 5వది విలువలను పెంపొందించే విధానాలు. సమాజంలో వ్యక్తులు ఉమ్మడి లాభం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించే విధానాలే విలువలను రూపొందించే విధానాలు. నిర్దిష్టమైన వర్గం కోసం కాకుండా యావత్ సమాజ ప్రజానార్థం ఈ విధానాలు రూపకల్పన చేయబడతాయి. ఆర్థిక స్థిరత్వం విధానం మొదలైనటువంటి ఈ కవలలోకే వస్తాయి. విస్తృతార్థంలో విలువలను పెంపొందించే విధానాలు నిర్దిష్టమైన రాజకీయ వ్యవస్థలో నివసించే వ్యక్తుల శ్రేయస్సు కోసం రూపకల్పన చేయబడతాయి. ఈ విలువలను పెంపొందించేటటువంటి విధానాలు ఏంటివంటే మనకు సొసైటీలో ఎవరైతే ఎక్కువ ఆర్థికంగా కానీ వివిధ రకాలుగా కానీ అభివృద్ధి ప్రదంలో ఉంటారో వాళ్ళు శ్రేయస్సు అంటే వాళ్ళ యొక్క సంతోషం కానీ వాళ్ళ యొక్క
విధానాలు కానీ వాళ్ళ యొక్క గౌరవాలు కానీ పెంచుకునే విధానమే మనకు ఈ విలువలు పెంపొందించే విధానంగా చెప్పవచ్చు. అయితే ఇందులో నిర్దిష్టమైన వర్గం కోసం కాకుండా యావత్ సమాజ ప్రయోజనార్థం కోసం ఈ విధానాలు రూపొందించబడతాయి. ఈ ఒక్కరికి కాకుండా మొత్తం సమాజానికి అందరికీ కూడా, అంటే కొన్ని వర్గాలకు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో అందరికీ కూడా ఈ విధమైనటువంటి విధానాన్ని పొందే అవకాశాన్ని అయితే ఈ విలువలను పెంపొందించే విధానాలు అమలు పరచడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైద్ధాంతిక విధానాలు. సైద్ధాంతిక విధానాలు స్వతహాగా ప్రభుత్వ స్వభావం నుండి కానీ లేదా దేశ మౌలిక పునాదుల నుండి కానీ ఆవిర్భవిస్తాయి. పెట్టుబడిదారి విధానము, సౌమ్యవాదము, మార్క్సిజము, లౌకికవాదము, ఉదారవాదము, సంప్రదాయవాదము, ప్యాసిజము, నాజిజము వంటి ప్రత్యేక సిద్ధాంతాలు, ప్రభుత్వ విధానాలు ఒక రాజ్యం లేదా ప్రభుత్వంపై సిద్ధాంతికతలను ప్రతిబింబించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వము వివిధ రకాలుగా ఆవిర్భవించడం జరుగుతుంది. అంటే దేశం యొక్క మౌలిక పునాదుల నుండి కానీ ఆవిర్భవించడం జరుగుతుంది. అంటే మనకు భారతదేశంలో చూసుకున్నట్లయితే పెట్టుబడిదారీ విధానము, సౌమ్యవాదము, మార్క్సిజము, లౌకికవాదము, ఉదారవాదము, సాంప్రదాయవాదము, ప్యాసిజము, నాజిజము వంటివి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రఖ్యాతగాంచినటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు అయితే ఉండడం జరిగింది. ప్రభుత్వ విధానాలు ఒక రాజ్యం లేదా ప్రభుత్వంపై సైద్ధాంతికాలను ప్రతిబింబిస్తాయి. సైద్ధాంతికమైన నిర్ణయాలు కానీ సైద్ధాంతికమైనటువంటి విధానాలను పెంపొందించేటటువంటి సిద్ధాంతమే మనకు సైద్ధాంతిక సిద్ధాంతంగా చెప్పవచ్చు. ఇది వివిధ రకాలైనటువంటి విధానాలను పెంపొందించడం, వ్యవహరించడం వంటివి చేస్తుంటుంది. ఈ లాస్ట్ ఫైనల్ చూసుకున్నట్లయితే రాజకీయాలు విధానం మధ్య సంబంధం. విధాన రూపకల్పన ప్రక్రియ అనేది రాజకీయాలు మరియు రాజకీయ కార్యాచరణలో అంతర్భాగంగా ఉంటుంది. ఈ ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజకీయ కార్యాచరణలో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది. గాబ్రియల్ ఆల్మైన్ ప్రకారం చూసుకున్నట్లయితే రాజకీయ వ్యవస్థ అనేది వివిధ నిర్మాణాలను కలిగి ఆయా నిర్మాణాలు లేదా ప్రభుత్వాంగాలు వేటికవే తమ విధులను నిర్వర్తిస్తూ పరస్పర చర్యలను కలిగి ఉండడం జరుగుతుంది. ఈ గాబ్రియల్ ఆల్మైన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్పినంటే ప్రభుత్వాంగాలు వేటికవే తమ విధులను తాము నిర్వర్తిస్తూ పరస్పర చర్యలను కలిగి ఉండడము అని చెప్పడం జరిగింది. మనకి రాజకీయ వ్యవస్థ ప్రభుత్వ నిర్మాణం అది ఏ విధంగా ఉందంటే మనకు ప్రభుత్వాంగాలతోనే ప్రభుత్వ నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వాంగాలు ఏంటివి అంటే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, శాసన నిర్మాణ శాఖ ఇవి వాటికవి విధులు నిర్వర్తిస్తూ వాటి యొక్క చర్యలను కలిగి ఉండడమే అని చెప్పడం జరిగింది. రాజకీయ వ్యవస్థపై ప్రజలు హక్కుగా భావించి తమ కోరికలను ఉత్పాదకాల రూపంలో తీసుకువచ్చి వాటికి రాజకీయ వ్యవస్థ స్పందించకుంటే ఫలితాలుగా గాబ్రియల్ ఆల్మైన్ పేర్కొన్నాడు. వ్యక్తులు రాజకీయ వ్యవస్థలో పౌరులు తమ యొక్క హక్కులు రాజకీయాలపైన తమ యొక్క హక్కులు కానీ తమ యొక్క కోరికలు కానీ తమ యొక్క ఆలోచన విధానాలను కానీ రాజకీయ వ్యవస్థ రూపంలో ప్రభుత్వానికి తెలియజేస్తే అవిటికి కూడా మళ్ళీ మన గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే అవే మనకు ఫలితాలు అనేది గాబ్రియల్ చర్చించడం జరుగుతుంది. ప్రభుత్వ ఫలితాలు విధాన కార్యక్రమాలు, నిర్ణయాలు వంటి రూపంలో వస్తాయి. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు లేదా నిర్ణయాల వంటి రూపంలో వస్తాయి. ఏదైనా ఒక ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక స్కీమ్ కానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది వివిధ రకాల మాధ్యమాల ద్వారా రూపొందించడం జరుగుతుంది. వివిధ రకాల ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలు తమ యొక్క హక్కులను కానీ భావాలను కానీ ప్రభుత్వానికి విన్నవించినప్పుడు ఆ ప్రభుత్వం రాజకీయ వ్యవస్థ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రాజకీయాలు విధానం మధ్య గల సంబంధంపై డేవిడ్ ఈస్టర్ ప్రతిపాదించినటువంటి మరొక నమూనాయే ప్రజాస్పందిత పద్ధతి. ఈ రాజకీయాలు మరియు విధానం మీద డేవిడ్ ఈస్టన్ అనే ఒక శాస్త్రవేత్త వీటిపైన తన యొక్క తీసుకున్నటువంటి మరొక నిర్ణయమే ప్రజాస్పందిత పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. దీన్నే నల్లపెట్ట అని కూడా అంటారు, బ్లాక్ బాక్స్ పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతి ప్రకారం ప్రభుత్వం మొదటిసారి నిర్ణయాలు విధానాల రూపంలో పరిష్కరించగా
మిగిలిన ప్రజా కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటి పరిష్కారం నిమిత్తం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే ప్రభుత్వ విధానాలుగా చెప్పడం జరిగింది. అంటే మనకిప్పుడు ప్రజా సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి రాజకీయ పద్ధతి ద్వారా ప్రభుత్వానికి విన్నవించినప్పుడు ప్రభుత్వం అది మొదటిసారిగా ఫస్ట్ టైం అవిటిని మనం 10 కోరికలు వాళ్ళకి ఇస్తే ఆ 10లో ఒక దాన్ని తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసి దాని యొక్క విధానాన్ని రూపొందించి దాని యొక్క సమస్యను పరిష్కరించి ఇంకా మిగతా మనకు 9 ఉన్నాయి. ఆ 9ని కూడా ప్రభుత్వం దగ్గరికి తీసుకొని పోవడమే మనకి ఇది తెలియజేయడం జరుగుతుంది. పై 2 పద్ధతులు రాజకీయ వ్యవస్థలో రాజకీయాలకు విధానాలకు మధ్య కూడా ఉన్న సంబంధాన్ని తేటతెల్లం చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాజకీయ విధానాలు, రాజకీయ సంబంధాలు, ప్రభుత్వ విధానం, పరిపాలన వ్యవస్థ ఇవన్నీ కూడా మనకు ఈ ప్రభుత్వ పాలనా శాస్త్రంలో కానీ రాజనీతి ప్రభుత్వ శాస్త్రంలో కానీ ఉండడం జరుగుతుంది. ఈ రాజకీయాలు విధానము మధ్య గల సంబంధాన్ని తెలియజేయండి అని మనకు 12 మార్కులకు అడగొచ్చు, 6 మార్కులకు అడగొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని అయితే మీరు చూసుకోండి. ఇవి స్క్రీన్ షాట్ లేకపోతే మీరు ఒక నోట్స్లో రాసుకోండి. ఇవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి ఉపయోగకరమైనటువంటి వీడియోలు, వివిధ రకాలైనటువంటి అప్డేట్ల కోసం కే అనిల్ కుమార్ BREOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.